హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సమ్మర్లో మనకి ఎక్కువ వాటర్ తీసుకోవడం చాలా అవసరం కదండి. ఉత్తు వాటర్ తాగాలంటే అస్సలు తాగలేము. కాబట్టి ఎన్నో రకాలుగా మనం వాటర్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే బార్లీ గింజలతోటి వాటర్ కాస్తున్నాను. ఇది ఇలా తాగడం వల్ల చాలా మంచిది. ఇదిగోండి ఈ బార్లీ గింజలు. ఇవి శుభ్రంగా కడిగేసుకొని 2 టైమ్స్ నేను వాటర్లో మరిగేసుకుంటాను. 1 లీటర్ వాటర్కి 1 స్పూన్ సరిపోతుందండి. ఇప్పుడు నేను 4 లీటర్ వాటర్ అయితే పెట్టాను. ఇట్లని శుభ్రంగా కడిగేసుకుంటాను 2 టైమ్స్. ఇప్పుడు ఇదిగోండి నేను ఇలాగా 4-5 టైమ్స్ అయితే కడిగాను. నేను దీన్ని శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇప్పుడు వీటిని వాటర్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వీటిని అన్నం ఉడికించుకుంటాం చూడండి, అలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. అవి అప్పుడు దాకా మరగబెట్టుకోవాలి దాన్ని. చిన్న చిన్న గింజలు కదా, మనకి పెద్దగా ఉడికి మంచిగా ఎలా వచ్చినాయి చూడండి. కలర్ కూడా, వాటర్ కలర్ కూడా చూడండి పింక్ కలర్లోకి వచ్చేసింది. ఈ రకంగా మరగాలన్నమాట వాటర్. ఇప్పుడు మనకి రెడీ అయిపోయినాయి బార్లీ వాటర్. నేను బంద్ చేసేసుకుంటాను, చల్లారనిద్దాము. మనకి బార్లీ వాటర్ రెడీ అయిపోయిందండి. దీన్ని బార్లీ గింజని కూడా అంటాం అనమాట. ఎందుకంటే గింజలేసి ఉడకబెడతాం కాబట్టి చాలా మంచిది. మనకి ఈ సమ్మర్లో ఇలా తాగుతుంటే నీరసం అనేది రాదనమాట. చాలా శక్తిగా నీరసం రాకుండా ఉంటుంది. పిల్లలకి అది మీరు గ్లూకోన్ డి అది కల్పిస్తూ ఉంటారు కదండి, దానికి బదులుగా ఈ వాటర్ ఇస్తే చాలా మంచిది. బార్లీ వాటర్ సూపర్ శక్తిగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.